హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెసరపప్పు గారెలు చేసుకోవడానికి పొట్టు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. చాలా గుల్లగా వస్తాయి. ఇవి ముందు రోజు నైటే పొట్టు పెసరపప్పు నానబెట్టేసుకొని అది 2 సార్లు కడిగి మునిగేంత వరకు వాటర్ పోసి తెల్లవారి పొద్దున ఈ విధంగా 2-3 సార్లు వాటర్ పోసి కడగాలి. బాగా కడుక్కోవాలి. కడిగి గాలించుకోవాలండి. పొట్టంతా పోయిన తర్వాత జల్లిగుల్లలకు వేసుకోవాలి. నీరంతా వడగిల్లాక గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది పొట్టు పెసరపప్పుతో. రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా నీళ్ళన్నీ వడగిల్లిన తర్వాత మిక్సీలో వేసేసుకొని లాస్ట్ పప్పు కొద్దిగా ఉన్నప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పిండి రెడీ అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఆ తర్వాత మోతాదు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ లూజ్ అనిపిస్తే మాత్రం కాటన్ క్లాత్‌పై వేసుకొని తీసుకోవాలండి. లూజ్ లేకుంటే మాత్రం ఏమీ అవసరం లేదు. మరి ఈ పొట్టు పెసరపప్పు కాబట్టి గారెలు కూడా రుచిగా ఉంటాయి. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ స్నాక్స్ గానీ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఈ విధంగా పిండి అంతా అన్నీ వేసి కలిపిన తర్వాత మందపాటి బాండి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. అందులో మోతాదు చూసుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కాక వీడియోలో చూపించిన మాదిరిగా గారెలు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలండి. వీడియోలో చూపించిన మాదిరిగా ఈ విధంగా గోలిన తర్వాత తీసుకోవాలి. వెంటనే మనం ఇది పచ్చి కారంతో గానీ, పెరుగుతో గానీ, వే మ మ్యాంగో చట్నీతో గానీ, పాయసంతో గానీ వడ్డించుకుంటే వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.